దేవుళ్ళో ఏ దేవుడికి నమస్కారం చేసినా ఎలా చెయ్యాలి అంటే వాచా కర్మణ చేతస. ముందు చేతులు జోడించి నమస్కరించాలి, కర్మణ అంటే అర్థం అది. అలాగే మాట కూడా ఏదైనా నమశివాయ లాంటి మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే మాట కూడా నమస్కారమే. నమశివాయ అంటే శివుడికి నమస్కారం. చేతులు జోడించడం ద్వారా పని చేశాం, నమశివాయ అనడం ద్వారా మాట కూడా అలాగే చెప్పాం. ఇక మనస్సు, అది ఎవరికి వారికే తెలియాలి. చేతస అంటే మనస్సు చేత. మనస్సుతో నమస్కారం చేయడం ఏమిటంటే మనస్సులో పూర్తిగా శివభావననే నింపుకొని ఉండడం. ఆ ఒక్కటి లేకపోతే మిగిలినవి దండగా. నువ్వు చేతులు జోడించిన ఉపయోగం లేదు, నమశివాయ అని 1,000,000 సార్లు అన్నా ప్రయోజనం లేదు. మనస్సు పెట్టి అనగలిగితే ఒకసారి చాలు. అలాగని మానేయమని కాదు, ప్రతిసారి మనస్సు పెట్టి అనాలి.